ఓం శాంతి. మురళీ డేట్ 25/4/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా శ్రీమతం మనల్ని చాలా సుఖపెడుతుంది. కాబట్టి మనందరం ఏం చెయ్యాలి? దేహదారీల మతాన్ని వదలండి. ఒక్క బాబా శ్రీమతం పైన నడవండి. ఇప్పటి వరకు వాళ్ళది చెప్పారు, వీళ్ళిది చెప్పారు అని విన్నారు. ఇప్పుడు ఈ ఒక్క సంగమయుగంలో ఒక్క బాబా మాట మాత్రమే వినాలి. ఇంకా కొందరి బుద్ధి ఇంకా భ్రమిస్తూనే ఉంది. ఎందుకు? బాబాని గుర్తించాలి. బాబా చెప్పే సలహా పైన నమ్మకం ఉండాలి. లేకపోతే బుద్ధి భ్రమిస్తూనే ఉంటుంది. బాబా పైన పూర్తి విశ్వాసం ఉండదు. రెండు వైపులా కాళ్ళు పెడతారు. భక్తి చేస్తారు, గంగా స్నానాలు చేస్తారు, అలానే శ్రీమతం పైన కూడా నడుస్తారు. ఇటువంటి పిల్లల పరిస్థితి ఏంటి? పూర్తిగా శ్రీమత పాలన చేయరు. అందుకనే ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. అందుకనే సంగమయుగంలో ఒక్క బాబా మతం పైన నడవాలి. నాది, నేను, నీది, నాది అనే చింతలన్నిటినీ వదలండి. మన సమానంగా ఇతరులను తయారు చేసే సేవ చెయ్యాలి. ఒక్క బాబా చెప్పింది వినండి. ఒక్క బాబాని స్మృతి చెయ్యండి. వ్యభిచారులుగా అవ్వకూడదు. మన మనస్సు అనేకులను గుర్తు చేయకూడదు. మన కళ్యాణం కోసం ఆహార వ్యవహారాలను శుద్ధంగా ఉంచుకోవాలి. నేను యోగినా, భోగినా? భోగిగా అయితే లేను కదా. నాతో మాయ తప్పుడు పనులు చేయించటం లేదు కదా. ఎవ్వరికి వాళ్ళు చూసుకోండి. జీవితంలో సఫలత పొందాలి అంటే మనలో నిర్ణయ శక్తి ఉండాలి. రెండవది కంట్రోలింగ్ పవర్ ఉండాలి. అప్పుడే సఫలత పొందగలుగుతాము. అది లౌకిక కార్యమైన, అలౌకిక కార్యమైన, ఈ రెండు శక్తులు మన జీవితంలో అవసరం. ఎవరి సంపర్కంలో వచ్చినా కూడా వీరికి ఏమి అవసరము అనేది ముందు పరిశీలించాలి. వాళ్ళ కోరిక అనుసారంగా ఆత్మని సంతృప్తి పరచాలి. స్వయంలో కూడా కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఈ రెండు శక్తులు ఉన్నట్లయితే సఫలత లభిస్తుంది. మాయ ఎలా కనపడుతుంది? నిజమైన పుల లేక కాగితం పుల? సర్వశక్తివంతుణ్ణి గనక తోడుంచుకున్నట్లయితే మాయ కాగితం పులిలాగా అయిపోతుంది. బాబాని మర్చిపోతే పులిలాగా భయపెడుతుంది. ఏ రెండు శక్తులు అవసరం? కంట్రోలింగ్ పవర్ అవసరం, నిర్ణయ శక్తి అవసరం. బాబా సర్వశక్తివంతుణ్ణి కంబైన్డ్గా తోడుగా ఉంచుకోవాలి. మనల్ని మాయా పరిస్థితులు ఎప్పుడూ ఏమీ చేయలేవు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, బాబా శ్రీమతం మిమ్మల్ని సదా సుఖంగా ఉంచుతుంది. కావున దేహదారుల మతాన్ని వదిలి ఒక్క బాబా శ్రీమతంపై నడవండి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి భ్రమించటం ఇంకా సమాప్తం కాలేదు? జవాబు: ఎవరికైతే ఉన్నతోన్నతుడైన తండ్రి మతంపై
లెక్క ఈశ్వరీయ మతంపై నమ్మకం లేదో వారి బుద్ధి ఇంకా భ్రమిస్తూనే ఉంది. బాబాపై పూర్తి విశ్వాసం లేని కారణంగా వారు రెండు వైపులా కాళ్ళు పెడతారు. వారు భక్తి చేస్తారు, గంగా స్నానాలు కూడా చేస్తారు. అలాగే బాబా శ్రీమతంపై కూడా నడుస్తారు. ఇటువంటి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? వారు శ్రీమతంపై పూర్తిగా నడవరు, కావుననే ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళండి భగవంతుడా. ఓం శాంతి. పిల్లలు భక్తులు పాడే ఈ పాటను విన్నారు. మీరిప్పుడు ఇలా అనరు, ఎందుకంటే మీకు ఉన్నతోన్నతుడైన తండ్రి లభించారు. వారు ఒక్కరే ఉన్నతోన్నతమైన వారు. ఈ సమయంలో ఉన్న మిగిలిన మనుష్య మాతృలందరూ నీచాతి నీచమైన వారు. ఈ దేవీ దేవతలే భారతదేశంలో ఉన్నతమైన మనుష్యులుగా ఒకప్పుడు ఉన్నారు. సర్వగుణ సంపన్నులు అన్న మహిమ ఈ దేవతలకే ఉంది. ఈ దేవతలను ఇంత ఉన్నతంగా ఎవరు తయారు చేశారో మనుషులకు తెలియదు. ఇప్పుడందరూ పూర్తిగా పతితులుగా అయిపోయారు. బాబా ఉన్నతోన్నతమైన వారు. సాధు సన్యాసులు మొదలైన వారందరూ వారిని తలుచుకుంటూ ఉంటారు. ఇటువంటి సాధువుల వెనక మనుషులు అర్ధకల్పమంతా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు బాబా వచ్చారు అని, మనమిప్పుడు బాబా వద్దకు వెళతామని మీకు తెలుసు. వారు మనకు శ్రీమతాన్నిచ్చి శ్రేష్టాతి శ్రేష్టంగా సదా సుఖవంతులుగా తయారు చేస్తారు. రావణుడి మతంపై మీరు ఎంత తుచ్చ బుద్ధి కలవారిగా తయారయ్యారు. ఇప్పుడు మీరు ఇంకా ఎవరి మతంపైన నడవకండి. పతిత పావనుడునైన తండ్రినైన నన్ను పిలిచి మళ్ళీ మిమ్మల్ని ముంచేసే వారి వెనక ఎందుకు వెళతారు? ఒక్కరి మతాన్ని వదిలి అనేకుల వద్దకు వెళ్లి ఎదురు దెబ్బలు ఎందుకు తింటారు? కొందరు పిల్లలు జ్ఞానాన్ని వింటూ ఉంటారు, మళ్లీ వెళ్లి గంగా స్నానాలు కూడా చేస్తారు. గురువుల వద్దకు కూడా వెళతారు. ఆ గంగా పతిత పావని కాదని బాబా అంటారు. అయినా మీరు మనుష్యుల మతంపై వెళ్లి నదీ స్నానాలు మొదలైనవి చేస్తే ఉన్నతోన్నతుడైన తండ్రినైనా నా మతంపై కూడా మీకు విశ్వాసం లేదా అని బాబా అంటారు. ఒకవైపు ఈశ్వరీయ మతం, ఇంకొక వైపు అసూరి మతం. అటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? రెండు వైపులా కాళ్ళు పెడితే మధ్యలో చీరుకుపోతారు. బాబా పైన పూర్తి నిశ్చయం ఉంచుకోరు. బాబా, మేము మీ వారిమే, మీ శ్రీమతంపై శ్రేష్టంగా తయారవుతాము అని కూడా అంటారు. మనం ఉన్నతోన్నతుడైన బాబా సలహాపై ప్రతి అడుగు వెయ్యాలి. శాంతిధామానికి మరియు సుఖధామానికి యజమానులుగా బాబా ఒక్కరే తయారు చేస్తారు. నేను ఎవరి శరీరంలోకైతే ప్రవేశించానో అతనికి 12 మంది గురువులున్నారు. అయినా తమో ప్రధానంగానే అయ్యాడు కదా, దానివల్ల లాభమేమీ లేదు. ఇప్పుడు బాబా లభించంగానే అందరినీ వదిలేశాడు. ఉన్నతోన్నతుడైన తండ్రి లభించారు. చెడు వినద్దు, చెడు చూడద్దు.
అని బాబా అన్నారు. అయినా మనుష్యులు పతితులుగా తమో ప్రధానమైన బుద్ధి ఉన్నవారిగా ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా శ్రీమతంపై నడవలేని వారు చాలా మంది ఉన్నారు. వారిలో అంత శక్తి లేదు. మాయ పడేస్తూ ఉంటుంది. ఎందుకంటే రావణుడు శత్రువుగా ఉన్నాడు. రాముడు మీకు మిత్రుడు. కొందరు రాముడు అని అంటారు, కొందరు శివుడు అని అంటారు. వారి వాస్తవిక నామం శివబాబా. నేను పునర్జన్మల్లోకి రాను. నాకు డ్రామా అనుసారంగా శివ అన్న పేరు పెట్టబడింది. ఒకే వస్తువుకి 10 పేర్లు ఉన్న కారణంగా మనుషులంతా తికమక పడ్డారు. ఎవరికి ఏ పేరొస్తే ఆ పేరు పెట్టారు. నా వాస్తవిక నామం శివ. నేను ఈ శరీరంలోకి ప్రవేశిస్తాను. నేను కృష్ణుడు మొదలైన వారి తనువులోకి రాను. విష్ణువు సూక్ష్మలోక వాసి అని వారు భావిస్తారు. కానీ వాస్తవానికి వారు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. అందుకనే జంటగా చూపించారు. అంతేకాని 4 భుజాలు ఎవరికీ ఉండవు. 4 భుజాలు అనగా ప్రవృత్తి మార్గం, 2 భుజాలు అనగా నివృత్తి మార్గం. బాబా వచ్చి ప్రవృత్తి మార్గపు ధర్మాన్ని స్థాపించారు. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు. ప్రవృత్తి మార్గం వారే పావన స్థితి నుండి పతితులుగా అవుతారు. కావుననే ఈ సృష్టిని నాశనమవ్వకుండా నిలిపేందుకు సన్యాసుల పాత్ర పవిత్రంగా ఉండే విధంగా రచింపబడింది. వారు కూడా లక్షలలో కోట్లలో ఉన్నారు. మేళాలు మొదలైనవి జరిగినప్పుడు వారు ఎంతో మంది వస్తారు. వారు తమకు తాముగా వంట వండుకోరు. గృహస్థుల పాలనలో జీవిస్తారు. కర్మ సన్యాసం చేశాక ఇక భోజనం ఎలా లభిస్తుంది? కావున గృహస్థుల వద్ద తీసుకుంటారు. ఇది కూడా ఒక దానం వంటిదేనని గృహస్థులు భావిస్తారు. ఇతడు కూడా ఒకప్పుడు పూజారిగా పతితుడుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ శ్రీమతంపై నడుస్తూ పావనంగా అవుతున్నారు. బాబా నుండి వారసత్వం తీసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. కావుననే మీరంతా ఈ బాబాను అనుసరించండి అని బాబా అంటారు. మాయ ప్రతి విషయంలోనూ వెంటాడుతూ ఉంటుంది. దేహ అభిమానం వల్ల మనుష్యులు తప్పులు చేస్తూ ఉంటారు. పేదవారైనా లేక ధనవంతులైనా ముందు దేహ అభిమానం సమాప్తమవ్వాలి. దేహ అభిమానం సమాప్తమవ్వటమే చాలా కష్టంతో కూడుకున్నది. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మీ దేహం ద్వారా పాత్రను అభినయించండి అని బాబా అంటారు. మీరు దేహ అభిమానంలోకి ఎందుకు వస్తారు? డ్రామా అనుసారంగా దేహ అభిమానంలోకి కూడా రావలసి వస్తుంది. ఈ సమయంలో అందరూ పక్కా దేహ అభిమానులుగా తయారయ్యారు. వాస్తవానికి మీరు ఆత్మలు. ఆత్మనే అన్నీ చేస్తుంది అని బాబా అంటారు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయాక శరీరం కోసిన ఏ శబ్దం వెలువడదు కదా.
నా శరీరానికి దుఃఖం ఇవ్వకండి అని ఆత్మనే అంటుంది. ఆత్మ వినాశనం లేనిది, శరీరము నశ్వరమైనది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. దేహ అభిమానాన్ని వదలండి. పిల్లలైన మీరు ఎంతగా దేహీ అభిమానులుగా అవుతారో అంతగా ఆరోగ్యవంతులుగా నిరోగిలుగా అవుతారు. ఈ యోగ బలం ద్వారా మీరు 21 జన్మలు నిరోగిగా అవుతారు. మీరు ఎంతగా తయారవుతారో అంతగా మీకు ఉన్నతమైన పదవి లభిస్తుంది. శిక్షల నుండి రక్షింపబడతారు. లేకపోతే ఎన్నో శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మరి ఇప్పుడు ఎంత దేహీ అభిమానులుగా అవ్వాలి? కొందరి భాగ్యంలో ఈ జ్ఞానమే లేదు. ఎప్పటి వరకైతే మీ కులంలోకి రారో, అనగా బ్రహ్మాముఖ వంశావళీలుగా అవ్వరో, అప్పటి వరకు దేవతలుగా అవ్వరు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు? చాలా మంది వస్తారు, బాబా బాబా అని కూడా అంటారు, వ్రాస్తారు. కానీ అది కేవలం నామ మాత్రంగా ఉంటుంది. 1-2 లెటర్లు వ్రాస్తారు, ఆ తర్వాత మళ్ళీ మాయమైపోతారు. వారు కూడా సత్యుగంలోకి వస్తారు, కానీ ప్రజల్లోకి వస్తారు. ప్రజలుగా ఎంతో మంది తయారవుతారు కదా. ముందు ముందు చాలా దుఃఖాలు వచ్చినప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. భగవంతుడే స్వయంగా వచ్చాడు అన్న శబ్దం మారు మ్రోగుతుంది. ఎన్నో సెంటర్లు కూడా తెరుచుకుంటాయి. పిల్లలైన మీలో ఉన్న ముఖ్యమైన లోపమేంటంటే మీరు దేహీ అభిమానులుగా అవ్వటం లేదు. అర్జునులైన మీలో ఎంతో దేహ అభిమానం ఉంది. అంతిమ సమయంలో దేహ అభిమానం అంశ మాత్రమున్న మీ పదవి తక్కువైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి దాసదాసీలుగా అవుతారు. దాసదాసీలు కూడా నెంబర్ వారీగా ఎంతో మంది ఉంటారు కదా. రాజులకు దాసీలు కట్నంలో కానుకగా లభిస్తారు. షావుకార్లకు వారు లభించరు. రాధ తనతో పాటు ఎంతో మంది దాసీలను కట్న రూపంలో తీసుకొని వస్తుందో పిల్లలు సాక్షాత్కారంలో చూశారు. ముందు ముందు మీకు ఎన్నో సాక్షాత్కారమవుతాయి. సాధారణమైన దాసీలుగా అవ్వటం కన్నా ప్రజల్లో షావుకార్లుగా అవ్వటం మంచిది. దాసి అన్న పదం బాగుండదు. దానికన్నా ప్రజల్లో ధనవంతులుగా అవ్వటం మంచిది. బాబా పిల్లలుగా అయ్యాక మాయ ఇంకా చాలా ఎక్కువగా ఎదుర్కొంటుంది. శక్తివంతులతో మాయ శక్తివంతంగా యుద్ధం చేస్తుంది. వారిలో దేహ బాణం వచ్చేస్తుంది. వారు శివ్ బాబా నుండి కూడా తమ ముఖాన్ని తిప్పేసుకుంటారు. బాబాని స్మృతి చెయ్యటమే మానేస్తారు. అరే, మీకు తినటానికి ఖాళీ ఉంది, కానీ విశ్వానికి యజమానిగా తయారు చేసే ఇటువంటి బాబాని స్మృతి చెయ్యటానికి ఖాళీ లేదా అని బాబా అడుగుతారు. మంచి మంచి పిల్లలు దేహ అభిమానంలోకొచ్చి శివ్ బాబాని మర్చిపోతారు.
లేకపోతే ఇటువంటి ప్రాణదానమిచ్చే బాబాకి కనీసం లెటర్ అయినా వ్రాయాలి కదా. కానీ ఇక్కడ అసలు అడగటానికి వీల్లేదు. మాయ పూర్తిగా ముక్కు పట్టుకొని ఎగరగొట్టేస్తుంది. అడుగడుగులో శ్రీమతం పైన నడిచినట్లయితే ప్రతి అడుగులో కొన్ని వేల రెట్ల ప్రాప్తి పొందుతారు. మీరు లెక్కలేనంత ధనవంతులుగా అవుతారు. అక్కడ లెక్కలు ఉండవు. ధనము, సంపద, పొలాలు అన్నీ లభిస్తాయి. అక్కడ రాగి, ఇత్తడి, ఇనుము ఉండవు. అక్కడ బంగారు నాణేలుంటాయి. ఇల్లే బంగారంతో తయారు చేసుకుంటే మరి అక్కడ అప్రాప్తి ఏముంటుంది? ఈ ప్రపంచంలో ఉండేదే భ్రష్టాచారి రాజ్యం. కావున యథా రాజా తథా ప్రజ, అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు. సత్యుగంలో యథా రాజా రాణి తథా ప్రజ అందరూ శ్రేష్టాచారులుగా ఉంటారు. కానీ ఈ విషయాలు మనుష్యుల బుద్ధిలోకి కూర్చోవు. ఎందుకంటే వారంతా తమో ప్రధానంగా ఉన్నారు కదా. ఒకప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారు. బాబా మీకు అర్థం చేయిస్తారు. ఇతను కూడా అలాగే ఉండేవాడు. ఇప్పుడు స్వయంగా నేనొచ్చి దేవతలుగా తయారు చేస్తున్నా. మనుష్యులు తయారవటం లేదు. పరస్పరం ఒకరితో ఒకరు గొడవ పడుతూ పోట్లాడుకుంటూ ఉంటారు. నేను చాలా మంచివాణ్ణి, నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని అని అంటూ ఉంటారే కాని తాము రవరవ నరకంలో పడి ఉన్నామని భావించరు. ఈ విషయం కూడా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా పిల్లలైన మీకే తెలుసు. మనుష్యులు పూర్తిగా నరకంలో పడి ఉన్నారు. రాత్రి పగలు చింతలోనే ఉంటారు. రాత్రి పగలు చింతలోనే పడి ఉంటారు. జ్ఞాన మార్గంలో ఎవరైతే తమ సమానంగా తయారు చేసే సేవను చెయ్యలేరో, నాది నీది అనే చింతలోనే ఎప్పుడు నిమగ్నమై ఉంటారో వారు అనారోగ్యంతో అలమటిస్తున్న రోగుల వంటి వారు. బాబాను తప్ప ఇంకా ఎవరిని స్మృతి చేసినా వారు వ్యభిచారుల వంటి వారే కదా. ఇంకా ఎవరి మతాన్ని వినకండి, కేవలం నేను చెప్పేదే వినండి. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. మనుషులను స్మృతి చెయ్యటం వలన లాభమేమీ లేదు. వారిని స్మృతి చెయ్యటం కన్నా దేవతలను స్మృతి చెయ్యటం మంచిది. మీరు ఇక్కడికి వచ్చి తల ఎందుకు వంచుతారు? మీరు ఈ బాబా వద్దకు ఎప్పుడు వచ్చినా మీ మనస్సులో శివ్ బాబాని తలుచుకుంటూ రండి. శివ్ బాబాని స్మృతి చెయ్యటం లేదంటే తప్పకుండా పాపం చేస్తున్నట్లే. మొట్టమొదట పవిత్రంగా అవుతాము అన్న ప్రతిజ్ఞ చెయ్యండి. శివ్ బాబాని స్మృతి చెయ్యండి. ఇందులో చాలా పథ్యం ఉంది. చాలా కష్టంగా కొందరు అర్థం చేసుకుంటారు. అంతటి విశాల బుద్ధి లేదు. బాబాతో ఎలా వ్యవహరించాలో తెలుసుకునేందుకు చాలా కష్టపడవలసి ఉంటుంది. మాలలోని మణులుగా అవ్వటం అంటే సామాన్యమైన విషయమేమీ కాదు. బాబాని స్మృతి చెయ్యటమే ముఖ్యమైన విషయం. మీరు బాబాని స్మృతి చెయ్యలేరా?
బాబా స్మృతిని మరియు సేవను మీరు ఎంతగా చెయ్యాలి? ప్రతిరోజు మీ లెక్కాచారం చూసుకోండి అని బాబా అంటారు. ఏ పిల్లలకైతే తమ కళ్యాణం చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుందో వారు ప్రతి విషయంలోనూ పూర్తిగా పథ్యం పాటిస్తారు. వారి ఆహార వ్యవహారాలు చాలా సాత్వికంగా ఉంటాయి. బాబా పిల్లల కళ్యాణం కోసం ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. ప్రతి విషయం యొక్క పథ్యం ఉండాలి. నా ఆహార వ్యవహారాలలో లోభయుక్తంగా లేవు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఎప్పటి వరకైతే కర్మాతీత స్థితి ఏర్పడదో అప్పటి వరకు మాయ ఏదో ఒక తప్పు చేయిస్తూనే ఉంటుంది. కర్మాతీత స్థితికి ఇంకా సమయం ఉంది. అప్పుడు ఆ సమయంలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు వినాశనం మీ ముందు నుంచుని ఉంది. ఈ జ్వాల మొత్తం వ్యాపించేసింది. బాంబులు ఎలా పడతాయో మీరు చూస్తారు. భారతదేశంలో రక్తపు నదులు ప్రవహిస్తాయి. అక్కడ విదేశాలలో బాంబులతో ఒకరినొకరు నాశనం చేసుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో సంభవిస్తాయి. భారతదేశానికే అన్నింటికన్నా ఎక్కువ కష్టాలు కలుగుతాయి. నేను ఏ విధంగా సేవ చేస్తున్నాను, ఎంతమందిని నా సమానంగా నరుడి నుండి నారాయణుడుగా తయారు చేస్తున్నాను అని స్వయాన్ని పరిశీలించుకోండి. కొందరు భక్తిలో బాగా చిక్కుకుపోయి ఉన్నారు. ఈ కన్యలు మాకు జ్ఞానమేమీ వినిపించలేదు అని భావిస్తారు. కానీ వీరిని చదివించేది స్వయంగా భగవంతుడేనని అర్థం చేసుకోరు. ఏదో కాస్త చదువుకొని ఉంటే లేక కాస్త ధనం ఉంటే ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. పరువు పోగొడుతూ ఉంటారు. సద్గురువుని నిందించే వారికి ఏ ఆధారం ఉండదు. అటువంటి వారు వెళ్లి పైసాకు విలువ చేసే పదవిని పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, నీది నాది అనే చింతలను వదిలి మీ సమానంగా తయారు చేసే సేవను చెయ్యాలి. ఒక్క బాబా చెప్పింది వినండి. ఒక్క బాబానే స్మృతి చెయ్యాలి. వ్యభిచారులుగా అవ్వకూడదు. రెండో పాయింట్, మీ కళ్యాణం కోసం మీ ఆహార వ్యవహారాలను చాలా శుద్ధిగా ఉంచుకోవాలి. నేను భోగిలా లేను కదా, మాయ నాతో తప్పుడు పనులు చేయించటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. వరదానం, నిర్ణయ శక్తి మరియు కంట్రోలింగ్ పవర్ ద్వారా సదా సఫలత మూర్త భవ. ఏ విధమైన లౌకిక లేక అలౌకిక కార్యంలోనైనా సఫలతను పొందేందుకు విశేషంగా కంట్రోలింగ్ పవర్, జడ్జిమెంట్ పవర్ యొక్క అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఏ ఆత్మ అయినా మీ సంపర్కంలోకి వస్తుందో
అప్పుడు వీరికి ఏ వస్తువు యొక్క అవసరమైన ఉందా అని ముందు పరిశీలించవలసి ఉంటుంది. నాడి ద్వారా వాటిని గుర్తించి వారి కోరిక ప్రమాణంగా వారిని తృప్తిపరచండి. మరియు స్వయం యొక్క కంట్రోలింగ్ పవర్ ద్వారా ఇతరులపై మీ అచల స్థితి యొక్క ప్రభావాన్ని కలిగించండి. ఈ రెండు శక్తులు సేవ యొక్క క్షేత్రంలో సఫలతామూర్తులుగా చేసేస్తాయి. స్లోగన్: సర్వశక్తివంతుణ్ణి మీ తోడుగా ఉంచుకున్నట్లయితే మాయ కాగితపు పులిలా అయిపోతుంది. అవ్యక్త సూచనలు కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి. సేవా క్షేత్రంలో స్వయానికి మరియు సేవలలో రకరకాల విఘ్నాలొస్తాయి. దానికి కూడా కారణం ఇదే అవుతుంది. స్వయాన్ని కేవలం సేవాదారిగా భావిస్తారు. కానీ నేను ఈశ్వరీయ సేవాదారిని. కేవలం సర్వీస్లో కాకుండా గాడ్లీ సర్వీస్లో ఉన్నాను అన్న ఈ స్మృతి ద్వారా స్మృతి మరియు సేవలు స్వతహాగానే కంబైన్డ్ అయిపోతాయి. ఓం శాంతి.